కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ ఎటు పయనించబోతుంది? ఇది గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. కేవలం 2 నెలల క్రితం పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ, అది కూడా ఆన్లైన్లో పుట్టినటువంటి జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇంత సంచలనాన్ని సృష్టిస్తుందని ఎవరూ భావించలేదు. కానీ చివరికి అభిజిత్ దీప్కే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పరీక్షకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యారంగంలో ఆయన వైఫల్యాలకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ప్రారంభించినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా అనేక తరగతుల మద్దతు పొందింది, పౌర సమాజం మద్దతు పొందింది. అనేక మంది సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అనేక మంది మద్దతు పొందటం మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఇది సక్సెస్ అయింది, విజయవంతమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. తదనంతరం కాక్రోచ్ జనతా పార్టీ ఏమి చేయబోతుంది? ఇవాళ దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూని మనం పరిశీలిస్తే, వాస్తవంగా ఆయన టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతున్నాను, అందుకే వెంటనే బాంబే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాడు. ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూని పరిశీలిస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన 2-3 మాటలు చెప్పాడు. మొదటి మాట, హిందూ ముస్లిం రాజకీయాలని మా జోలికి రానివ్వం. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు మతపరమైన విభజన జరగడానికి జరుగుతున్న ప్రయత్నాలు మన అందరికీ తెలుసు. ఆ రకమైన వాటిని మా జోలికి రానివ్వం. ప్రజా సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా విద్యలో పారదర్శకత ఉండేలాగా, ప్రభుత్వ బడులు బలోపేతం అయ్యేలాగా కూడా మేము కృషి చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. అలాగే సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా వీళ్ళిద్దరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రతినిధులు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా, వాస్తవంగా రాజ్దీప్ సర్దేశాయ్ ప్రముఖ పాత్రికేయుడు వీళ్ళని ఇంటర్వ్యూ చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల్ని, ప్రతినిధుల్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కాక్రోచ్ జనతా పార్టీని ఒక పార్టీగా మార్చాం, ప్రస్తుతానికి ప్రజా సమస్యల మీదే మేము ఉద్యమిస్తాం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకున్నటువంటి అభిప్రాయం కూడా, కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీగా మార్చడం వేరు, దానికి ఉండాల్సినటువంటి ఆర్గనైజేషను, దానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవాళ ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. ఈ రోజున దేశ రాజకీయాలు డబ్బుతో ముడిపడి నడుస్తూ ఉన్నాయి, కులంతో ముడిపడి నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ అవసరం పౌర సమాజ సంస్థగా ఉంటూ సమాజంలో వివిధ రంగాల్లో జరుగుతున్నటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, వైద్య ఆరోగ్య రంగంలో అనేక ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ప్రభుత్వాలే, కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, వాటి యొక్క వైఫల్యాలని ప్రధానంగా నా ఉద్దేశం అయితే ఎన్నికల సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం. ఈ దేశంలో ఎన్నికల సంస్కరణలు ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎన్నికల సంస్కరణలు అంటే గతంలో లాగా దొంగ ఓట్లు అవి ఇవి ఇలాంటివి కాకుండా, ఇవాళ అవి పెద్ద ఇష్యూస్ కాదు. సర్ర అనేది ఒక పెద్ద ఇష్యూ, అది పక్కన పెడదాం. ఎన్నికల సంస్కరణలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కేవలం 37, 38, 40% ఓట్లతో 300 సీట్లు గెలవటం, అధికారంలోకి రావటం, ఇదంతా కూడా జరుగుతుంది. భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక చర్చ ఏంటంటే, భారతదేశ ఎన్నికల విధానంలో దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రవేశపెట్టాలి. దామాషా పద్ధతి ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో ఏర్పడుతుంది, కుల మత రాజకీయాలు తగ్గడానికి అవకాశం ఉంటుందని అనేక మంది రాజ్యాంగ నిపుణులు, ప్రముఖులు వీళ్ళందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అందుకని ఇటువంటి ఎన్నికల సంస్కరణల ద్వారా భారత రాజకీయ వ్యవస్థలో కొంత ప్రక్షాళన, కొన్ని మార్పులు తేగలుగుతామా? ఇలాంటి ఆలోచనలు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తే పౌర సమాజంలో ఉన్న అనేక సంస్థలను కలుపుకొని వాళ్ళు పనిచేయచ్చు. నిన్న మనం చూసాం, ఈ ఉద్యమం వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర చేసినప్పటికీ దేశవ్యాప్తంగా పౌర సమాజం నుంచి వేలాది సంస్థలు, అనేక ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల్లో వేలాది సంస్థలు ఆ ఉద్యమానికి మద్దతు పలకబట్టే కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడవలసినటువంటి అవసరం, దిగిరావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అనేక
పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి, సినిమా యాక్టర్లు మద్దతు తెలియజేశారు. అలాగే సామాజిక కార్యకర్తలు అన్నా హజారే కూడా 2 గంటల పాటు దీక్ష చేశారు. సచిన్ తెండూల్కర్ లాంటి వాళ్ళు మద్దతు తెలియజేశారు. తెలియచేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరే అంశం. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఒక గొప్ప విజయాన్ని సాధించింది, అందులో సందేహం ఏమీ లేదు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రస్తుతానికి అది ఒక పౌర సంస్థగా పౌర సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వాల మీద రకరకాల అంశాల మీద కేంద్ర రాష్ట్రాలు వేటి మీదైనా ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియచేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.